హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలేఖ డైరీస్. నేను శ్రీలేఖ, మై హస్బెండ్ నవీన్ అండ్ మై బేబీ శ్రీవిన్. మేము యూకేలో ఉంటాము. నా యూట్యూబ్ ఛానల్లో ఫుడ్, లైఫ్ స్టైల్, ట్రావెల్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ డైరీస్. గుడ్ మార్నింగ్ గాయస్. నైట్ డెకోర్ చేసి పడుకునేసరికి 12:30-1 అయిపోయింది. మార్నింగ్ 8 అవుతుంది లేచాను. కుకింగ్ అంతా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది అన్నప్రాసనంకి. జస్ట్ నేను పాపడాలు వేయించేసి శ్రీవిన్కి పరమాన్నం చేసి మేము రెడీ అవడమే, అంతే. ఏం లేదు పెద్దగా. డెకోర్ కూడా నైట్ అయిపోయింది, చూపిస్తాను ఉండండి. డెకోర్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు నైట్ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి చేసినందుకు, అంత ఎఫర్ట్ పెట్టి చేసినందుకు అయితే డెకోర్ చాలా బాగా వచ్చింది. నేను అన్నప్రాసనంకి అని చెప్పి స్పెషల్గా డెకోర్ ఏం తెప్పించలేదు ఇండియా నుంచి. నా దగ్గర ఉన్న వీటితోనే అడ్జస్ట్ చేసి వేసాను డెకరేషన్. సీమంతం అప్పుడు ఉన్న బ్యాక్ డ్రాప్, ఇంకా ఫ్లవర్స్, జస్ట్ స్లేట్ ఒకటి హోమ్ బార్గెన్స్లో తీసుకుండే, దానికి వెల్కమ్ టు శ్రీవిన్ అన్నప్రాసన అని చెప్పి రాసాము, అంతేం పెద్దగా తీసుకోలేదు. అక్కడ హీటర్ కవర్ చేయడానికి నా శారీని పెట్టి కవర్ చేసాము. ఇచ్చి ఇవి ఇంకా వడియాలు, పాపడాలు చేసేసి రెడీ పెట్టాను. నెక్స్ట్ ఫుడ్ అంతా అక్కడ నుంచి వస్తుంది. ఇది ఉన్న పెరుగు పచ్చడి, వైట్ రైస్ నా రెస్పాన్సిబిలిటీ. వైట్ రైస్ రైస్ కుక్కర్లో తర్వాత వేయచ్చు. పెరుగు పచ్చడి ఒక్కటి చేయాలి, అన్ని చాప్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు గుడ్ మార్నింగ్. అన్నం తింటావా ఈరోజు? ఆమ్ తింటావా? ఆమ్ తింటావా? ఆమ్ తింటావా నాన్న? ఆమ్ తింటావా నువ్వు ఈరోజు? గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్ మామీ. సే గుడ్ మార్నింగ్. పరమాన్నం కుక్ చేసా జస్ట్ నౌ. శ్రీవిన్, నువ్వు స్నానం చేసి రెడీ అయితే ఇంకా నీకు అన్నం పెడతా. ఏయ్, ఇలా ఎంతమందికి ఇష్టం ట్రెడిషనల్ వేర్ చీర, లైక్ హాఫ్ శారీ మీద పట్టీలు పెట్టుకోవడం? నాకైతే చాలా ఇష్టమా. పట్టీలు పెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత. సీమంతం అప్పుడు పెట్టుకున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా టైం అవుతుందని చెప్పి నేను రెడీ అయిపోయాను. నేను హాఫ్ శారీ వేసుకున్నాను. ఫస్ట్ శారీ వేసుకుందాం అనుకున్నాను, బట్ నాకు రాదని చెప్పి హాఫ్ శారీ వేసుకున్నాను. హే శ్రీవిన్, క్యూట్ క్యూట్. ఇది చూడు, ఇది చూపి. కరెక్ట్ సెట్ అయింది కదా? పెద్ద గల చిన్న గల కొంచెం. ఇదే లాస్ట్ ఇయర్ ఫోన్లో మంచి ఫోటోలు తీయండి, ఎవరి ఫోన్లో మంచి జరగనా. హే శ్రీవిన్. శ్రీవిన్ ఏది పట్టుకుంటావు నువ్వు? పట్టుకో పట్టుకో పట్టుకో. పూలు పెట్టలే నాన్న అక్కడ నువ్వు. శ్రీవిన్కి, నాకు, నవీన్కి ముగ్గురికి మ్యాచింగ్ ఉండాలని చెప్పి నేను హాఫ్ శారీ వేసుకున్నాను. శ్రీవిన్ డ్రెస్ అయితే మంచిగా సెట్ అయిపోయింది, వానికి ఎగ్జాక్ట్గా సరిపోయింది. నేను అది ఇండియా నుంచి మమ్మీ వచ్చేటప్పుడు తెప్పించాను. నేను పెద్దగా అవుతుందని అనుకున్నా కానీ వాడికి కరెక్ట్గా సరిపోయింది అండ్ మంచిగా సెట్ అయింది. వన్ డ్రెస్కి ఆ పులిగోరు అదంతా మంచిగా అనిపించింది వాడిని చూస్తుంటేనే. అండ్ ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ తీసాము. తర్వాత వాడు ఎలా ఉంటాడో, వాడి మూడ్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి ఇంకా కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత వానికి తినిపించడం స్టార్ట్ చేసాము, ఒకరొకరము ఫ్రెండ్స్ అందరము. అసలు వాడైతే మంచిగా తిన్నాడు. తినిపిస్తూ ఉంటే పెట్టడం ఆపేస్తే ఏడుస్తుండే. అసలు ఎంత మంచిగా తిన్నాడో, నాకే మంచిగా అనిపించింది వానికి పెడతా ఉంటే. పెట్టడం ఆపేస్తే అరుస్తుండే చాలా, ఎందుకు ఆపేస్తున్నారు అన్నట్టు. పెడతా ఉంటేనేమో తింటుండే. ఇంకా బెల్లపన్నం కదా, పరమాన్నమే కానీ స్వీట్ కదా, వానికి జలుబు అవుతుందని నాకు భయం వేసిండే. బట్ ఇట్స్ ఓకే అని చెప్పి అందరూ కొంచెం కొంచెం వచ్చుకుంటూ పెట్టారు ఫ్రెండ్స్ అందరూ.
వాడు ఫస్ట్ తినిపించేంతసేపు ఇంకా ఫొటోస్ దిగేంతసేపు బాగుండే, అసలు ఏడవలేదు. మీరు కూడా చూడండి వీడియోలో, అసలు ఏడవని కూడా ఏడవట్లేదు, మంచిగా తింటున్నాడు. అబ్రాడ్లో ఉంటున్న వాళ్ళందరికీ ఫ్రెండ్సే ఫ్యామిలీస్ లాగా కదా ప్రతి ఒక్కరికి. నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో ఫ్రెండ్స్ అనేది. నా ఫ్రెండ్స్ ఒకరు ఫుడ్ కుక్ చేశారు, ఒకరు డెకోర్ చేశారు, ఒకరు శ్రీవిని చూసుకోవడం, ఒకరు నన్ను చూసుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ ఇక్కడ యూకే ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంత మంచిగా ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఒక్క మాట చెప్పగానే అందరూ వస్తారు ఏ ఈవెంట్కైనా దేనికైనా. బట్ అన్నప్రాసనానికి నేను ఇంకా ఎక్కువ మందిని పిలవలేదు, వెరీ క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ వాళ్ళనే పిలిచాను. ఎందుకంటే జెండర్ రివీల్ అయినా, సీమంతం అయినా, 21st డే అయినా ప్రతి ఒక్కరిని తెలిసిన ప్రతి ఫ్రెండ్స్ని పిలిచాను. బట్ అన్నప్రాసనం చిన్నగా చేద్దాము అని చెప్పి వెరీ క్లోజ్ సర్కిల్ అంటే చాలా దగ్గర ఫ్రెండ్స్నే పిలిచాను. అరౌండ్ ఒక 10 to 15 మెంబర్స్ని పిలిచాను, అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది, అన్నప్రాసనం కూడా బాగా జరిగింది. అక్కడ నేను ఎత్తుకుంటున్న పాప పేరు ఆరాధన. షీఈ్ ఆల్సో ఇండియన్. శ్రీవిన్ కంటే 23 days పెద్దది, కానీ శ్రీవిన్ కంటే చాలా చిన్నగా అనిపిస్తుంది తను చూస్తూ ఉంటే. ఆరాధన ఇంకా శ్రీవిన్ ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట. అండ్ అక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, మా దగ్గర చిన్నపిల్లలకి కుంకుమ బొట్టు పెట్టరు. కొంచెం ఏజ్ వచ్చి వాని పుట్టు వెంట్రుకలు అయిపోయేంత వరకు బొట్టు పెట్టరు. అక్కడ తనకు తెలియదుగా, తను ఒరిస్సా. మీరు శ్రీవిన్ ఎక్స్ప్రెషన్ని చూస్తూ ఉంటే, వాడు ఫుడ్ పెడతా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏం కాదు, ఏదైనా ఏమవుతుంది. కొంచెం దగ్గర పెట్టండి. కొంచెం దగ్గర జరపచ్చు కదా. ఆగు వస్తాడు, ఆగు. చూస్తున్నా గట్టి కూడా అవే అవే కావాలి. పట్టుకో 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 నాన్న, పట్టుకో పట్టుకో.
నో నో భగవద్గీత పట్టుకున్నావు. అసలు మేము ఇక్కడ ఒక తప్పు పని చేసినాము. ఫస్ట్ ఫుడ్ పెట్టకుండా గేమ్ పెట్టేది ఉండే, అసలు ఏది పట్టుకోవడానికి అని చెప్పి పెట్టేది ఉండే. ఎందుకంటే వాడు ఫుడ్ పెట్టినంతసేపు, తర్వాత ఫోటోలు దిగేంతసేపు చాలా బాగుండే మూడ్. దెన్ వాడిని పట్టుకోవడానికి అని పెట్టిన టైంకి ఇంక ఏడవడం స్టార్ట్ చేసిండు. ఆయన బోర్లా పడుకోబెడతాం కదా, ఆ పులిగోరు గుచ్చుకుందో లేకపోతే ఆ డ్రెస్ ఇబ్బంది అయిందో ఏమో కానీ ఏడుస్తూనే ఉండే, ఏదోటి ఏడ్చుకుంటూనే ఎట్లనో ఒకలాగా. ఫస్ట్ భగవద్గీత పట్టుకున్నాడు, దెన్ సెకండ్ మనీ పట్టుకున్నాడు. వానికి అప్పుడే 5 నుంచి 6 వచ్చాయి. ఇంకా మంచి ముహూర్తం ఉంది, మంచి డే ఉంది కదా అని అన్నప్రాసనం చేసినాం. కానీ వాడు ఇంకా కంప్లీట్గా పాకడం స్టార్ట్ అవ్వలేదు, ఏదో చిన్న చిన్నగా పాకుతూ ఉండే. పులిహోర, వైట్ రైస్, వెజ్ పులావ్, రైతా, పరమాన్నం, పనీర్ కర్రీ, వడియాలు, స్వీట్. యూట్యూబ్లో మీ వాయిస్ వినిపిస్తుంది, మీ ఇద్దరు వాయిస్ వినిపిస్తుంది. శివన్న కేసరి, సాంబార్. ఇంకా అందరం తినేసి వెనకాల పార్క్కి వచ్చాం, వెదర్ సన్నీగా ఉంది అని చెప్పి. మళ్ళీ అందులోనూ అందరం మోస్ట్లీ అందరం ట్రెడిషనల్ వేర్ వేసుకున్నాము. అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి వెనకాల పార్క్ వచ్చాము. నేను శ్రీవిన్ని ఇంట్లోనే వదిలేసి వచ్చాను, ఎందుకంటే వాడు అప్పటికి డ్రెస్ చేంజ్ చేశాక మంచిగా పడుకున్నాడు. ఇంకా వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి పిల్లలందరితో పాటు ఒక ఫ్రెండ్ ఉంచేసి మేమందరం కిందికి వచ్చి ఫొటోస్ దిగాము. ఇంకా ఫొటోస్ దిగేసి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకునేసరికి శ్రీవిన్ లేచాడు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతా అని చెప్పేసి ఒక్కొక్కరుగా వెళ్తూనే ఉన్నారు. అన్నప్రాసనంకి ఫ్రెండ్స్ హై చైర్, ఇంకో ఫ్రెండ్స్ వాటర్ బాటిల్, ఫుడ్ తినిపించడానికి గిన్నెలు అట్లా, అండ్ డ్రెస్సెస్, షూస్ శ్రీవిన్కి ఇట్లా చాలా గిఫ్ట్స్ వచ్చాయి. అండ్ గిఫ్ట్స్ ఇంపార్టెంట్ కాదు, నాకు అందరూ వచ్చి అన్నప్రాసనం ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిపారు. అది చాలా ఇంపార్టెంట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నప్రాసనం ఈవెంట్ అయితే మంచిగా జరిగింది. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.